ఎన్టీఆర్ జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్న ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వర్షాలకు కొండపల్లి మున్సిపాలిటీలో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. రోడ్లపై నడుం లోతు వరకు ఉన్న వరద నీటిలోనే ఆయన పర్యటన కొనసాగించారు. ప్రజలను అప్రమత్తం చేశారు. వరద బాధితుల కష్టాలను చూసి ఎమ్మెల్యే చలించిపోయారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు ఆహారం, త్రాగునీరు సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇంట్లోనే ఉండేవారికి ఆహారాన్ని ప్యాకెట్ల రూపంలో అందించాలని, ప్రతి ఇంటికి మినరల్ వాటర్ పంపిణీ చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. మైలవరం నియోజకవర్గంలో వరదల వల్ల సంభవించిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సాయం కోరతామని వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. సహాయక చర్యల్లో ఎన్డీఏ కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు. మీకు ఇబ్బంది లేదమ్మా, పైకే ఉన్నారు. ఈ తొక్కటి పెరగవు అమ్మా. కొన్నింట్లో మునిగిపోయి ఉన్నారమ్మా. వీళ్ళందరినీ మనం ఆర్సీఎం స్కూల్లో పెడదాం. అక్కడ స్కూల్ వెళ్ళిపోతుందో అక్కడ స్కూల్ ఇన్ఫార్మ్ చేయండి. కొన్ని